నమస్కారం చేస్తా ఉంటే అయ్యో రాజా నరభూమి వేణాన్ని పుట్టిండు మరి అడిగాక వారి సూర్య నమస్కారం చేస్తే సూర్యమాదేవి పుట్టింది. సూర్యమాదేవి పుట్టింది నరభూమి మనాన్ని పుట్టింది. ఏనాడు పుట్టిండో వాళ్ళు కూడా మరి తల్లిదండ్రులు వారి తండ్రి వల్ల రాదు. ఏనాడు మనమైన వారి ఎక్కడెక్కడంటే వాళ్ళు అక్కడ ఉన్నది కానీ చెల్లెలు విధంగా పెట్టింది. పుట్టి పెరిగింది వారి నా పట్టణం సగం పట్టం అందుకుందని చెప్పి ఏనాడు వారి యొక్క కాలు లెక్కలేని కల్పతలింగం కూడా బ్రహ్మదేవుని తీసుకొచ్చి ఎట్లా సురవాదిలోకి లెక్కం చేసి 7 చింతపల్లి వారి నీకు అన్నం ఇస్తున్న చెల్లె కంటే బతుకమని చెప్పి నరభూపతి మారాలేనా చెప్పి అయ్యో నరభూపతి మారాలి ఏనాడు చెప్పిండో మరి అక్కడనే చూడమాదేవి మరి కాలెక్కలేని గర్భతలింగం ఏనాడు చేతికి ఇచ్చిన భగవంతుడు అయ్యమ్మ ముప్పలేదు మాట్లాడలేదు బ్రహ్మదేవుడికి. అయ్యో భగవంతా ఈ భగవంతుడి ఈ నోడు లేని వాడిని పట్టుకొని ఏనాడు పట్టాలి. అయ్యో నూరు లేని మని ఎందుకు ఉంటారని చెప్పి వారి ఏనాడు చూడమాదేవి అయ్యో భర్తను తీసుకొని వారి కారణం పడిపోవట్టు మరి ఎక్కడ పోయి నేను భర్తని చెప్పి అయ్యో చెట్లు చూడమ్మదేవి
బండికి నీతో ఉన్నది సూరమ్మ ముందు బలమయ్య అంటే చూడవా బ్రహ్మదేవుడా పక్కన వరాలు వచ్చారా నన్ను విడిపించండి భగవంతుడు వరాలు ఉచ్చారణతో మరి ఆ బ్రహ్మదేవికి నోరంతా ఉన్నది మరి కన్ను వెళ్ళబడుతుంది ఆయన కన్ను వెళ్ళబడుతుంది కారణ పడలేదు ఏనాడు తెల్లో సూరమ్మదేవి ఏనాడు ఇవి తోలుకొని వచ్చింది మరి నాగా కారణ పడిలో నానా నువ్వు నీకు నేనున్నా నాకు నువ్వు ఉన్నావు నాగా అయ్యా రావు రావు నా ప్రాణనాథ రావు అయ్యా దయవాది నా ప్రాణనాథ రావు అయ్యా దేవగల నా ప్రాణనాథ రావు అయ్యా దేవగల నా ప్రాణనాథ రావు నిన్ను తినమందు రాదా నీ కన్ను కలరాదు నోటి మాట రాదాది అయ్యా చూడబోదామంటే నాదా నాదా కన్న నాగాన వాళ్ళలే మాట్లాడుదామంటే నాదా నోటి మాట లేకపాయే చెప్పిన మధ్యాహ్నం లాగా మనం ఇద్దరు ఏనాడు ఒకరిచ్చిన మన మాత్రమే మనకు దేవుడు మెచ్చిన అయ్యా వరాల ముచ్చాల అయ్యా నాన్న మనకు వట్టినది రమరామాయ్ పరదేవుడు మెచ్చిన అయ్యా వరవతి ఇచ్చినాడు రమరామాయ్ నాదా ప్రాణేశ్వరు ఎక్కడైనా చక్కగా పట్టంగా అడ్డుకోవాలి నాదా నాదా చక్కని పట్టము రమరామాయ్ నాదా పట్టముగా కావాలే నాదా రమరామాయ్ ఓరి అయ్యనాదా ప్రాణనాదా రమరామాయ్ అయ్యా దయవాది ప్రాణనాదా రమరామాయ్ అయ్యా సేమగల్ల ప్రాణనాదా రమరామాయ్ ఇక్కడ భక్త దగ్గర పట్టు కట్టుకొని నాదా పక్కనే రాలే రాజనే దేశమే రాలే ఓరి రాజానే రావాలే అయ్యో దేశమే రావాలే రావయ్యా ఓరి నెత్తి మీద సురుడాయ్ వన్నే కరాయ్ అంగిట్లోనే లింగమాయ్ ఈ కాలం పడిన నాద చక్కర పట్ట కట్టుకుని పత్తనే రాదు నాదా ఓ ప్రాణ
పూజ బ్రహ్మదేవి ఇంటికి అన్నవన్నీ నూరు మాట్లాడుతున్నదయ్యా భగవంతుడు ఏనాడు ముత్యాలనే వచ్చిందో ఇక్కడ కారణం చక్కని పట్టలు రావును నాయన ఖాళీలు అనిపించినాయన్న సురమ్మదేవి ఏనాడు చెదిరిపోయి గట్టిన శనిసూరి పట్టం చేయనాడు శనిసూరి పట్టం అని ఏనాడు పట్టం నియమించింది. మరి ముప్పై వనాత్ర అన్నిటిన బాయిల్లో వెళ్ళి ఏనాడు అక్కడ బోడేసింది. ఈ కారణ పడివలు ఏనాడు చెదిరిపోయి గట్టిన శనిసూరి పట్టం అని బోడేసినప్పుడు మరి ఏనాడు బోడేసింది ఏనాడు సురమ్మదేవి మరి బోడేసి ఏమిరా ఏనాడు ఇక్కడ ఒడ్డ ఉప్పరలు చేసి ఏనాడు పట్టం కట్టించింది. పట్టం కట్టించి ఏనాడు ఇక్కడ ఓ జోడాలు రాయాలి. మరి పట్టం లోపల ఏనాడు మనకు మనమే ఉన్నాం కానీ మన తోటి ఏనాడు మన ఏనాడు మనం కళ్ళ కలియం కలిగి దాపారు. పుట్టేది ఉంది పెరిగేది ఉన్నది ఇక్కడ రావాలి. ఏనాడు శనిగేతుడి పట్టంలో ఏనాడు లోకులు పలగాదు అంతా ఉండాలి.
చిన్న సూరమ్మదేవి బోర్డు రాస్తుంది తల్లి సూరమ్మ అక్కడి బోర్డు రాసి ఏనాడు సిరిలో సూరమ్మ ఎక్కడ పెట్టిందో మరి సిరిలో సూరమ్మదేవి ఏనాడు బోర్డు రాసి ఎక్కడ పెట్టింది మరి ఏనాడు ఇంకా పడమలకి ఏనాడు ఇంకా ఇప్పుడే పోదామా అని మరి పడమలకి ఏనాడు వచ్చిన ఏనాడు బోర్డు చదివిరు మరి బోర్డు చదివి ఏమిరా ఇక్కడ చెరులో ఏనాడు మనకి కారణ పడివే ఉన్నది మరి చెదిరిపోయి కట్టే చెరువురు పట్టము ఇక్కడ ముందు అచ్చవరకల పట్టం ఎక్కువ ఇక్కడ ఏనాడు పట్టం కట్టిరు మరి పట్టం కట్టిన రాని పేరేంది రాని పేరేంది మనం పోయాడుదా మరి ఏనాడు ఎక్కడికైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏనాడు బోర్డు రాసిందో తయారు చేసి వచ్చినప్పుడే కారణపడి లోపల వారి చంద్రపోయి కట్టిందాట చంద్రతూరు పట్టమాట ధర్మ పట్టమని ఏనాడు కట్టిందాట పట్టాన్ని మనం ఇప్పుడు ఎవరో మనం ధర్మం ఎత్తుకున్నామని చెప్పి పన్నెండుకేళ్ళ పార్వతమ్మ నేను తూర్పుకేళ్ళ వారి తల్లిదమ్మ ఎత్తుకొని ఎత్తుకొని వారి పట్టంలో పడవమంతా అయ్యా రావు రావు నరగన్న తల్లి అయ్యా వంగిపోయే వందనాలు అయ్యా తాయిపోయేదన్నారు తల్లి అయ్యా వరమలనే పోదిరిగేదాము అది వందనాలు పెట్టేదాము అయ్యా దాపలనే పోదిరిగేదాము ఓ తల్లి ఎవరు పడిదిరిగి వందనాలు పెడుతున్నాము దాపలిదిరిగి దండాలు పెడుతున్నామమ్మా ఇది చక్కని పట్టము కట్టినాము ఇది చక్కని పట్టణము తల్లి అయ్యా పట్టములు కట్టినావా తిరిగి వందనాలు దాపలి దండాలు పెట్టబట్టినామా తల్లి ఇక్కడ పట్టం లేకుండే నెట్టి మూడు చూసుకుంటా పక్క పక్కనే ఉంటుంది నాయమ్మ వచ్చి చూడమా దేవికి నమస్కారం చేయమని అయ్యో మరి ఓపిక ఒళ్ళు లేని వారికి ఒళ్ళు దానం చేస్తా అన్నం లేని వారికి అన్నం పెడతా
కన్నతల్లి సూరమాదేవి అయ్యయ్యయ్యయ్యో, అక్కడ ఏనాడు రాజవేషంలో రాజవేష ఉండేవారు భగవంతా రాజవేష ఉన్న దేశవేష ఉండేవారి రాజ్యం లోపల వారి తండ్రి పేరు అయ్యో మూల దగ్గర ముత్యాలు కోరారు బావి దగ్గర పౌడాలు కోరారు ఓకేనా అక్క కోనేరు కాడికి చాలానికి పోదాం ఇగో మనం కోనేరుకాడు పోయి అన్న మన జంగిడి బాలవాడి బొరతే చూడు అట్లా బరేద్దాం ఆనం అయ్యని అట్లా కాదు ఓ పెద్దనక్క ఏ పెద్దక్క ఓ కుచ్చెల్లే కూర్చెల్లే బుచ్చి చెల్లె బుచ్చి చెల్లే వాళ్ళందరూ అని ఏ సంజయ్ రాని సంజరానా మరి నా పేరు అడిగినావే నీ పేరేం పేరే నా పేరు ఆ. నీకు తెలియదా నాకు తెలియదు ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఎక్కించుకోండి ఎట్లా అంటే లిస్ట్ ఎక్కించుకోమంటున్నా ఇష్టపడతాం కదా కొత్త పట్టణం కాబట్టి కొత్త పేరా కొత్త పత్రం కట్టింది మరి సురమాదేవి కాబట్టి మరి నా పేరు కూడా కొత్తగా ఉండాలి 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 నా పేరు ఏంటంటే అసలు నీ పేరేం పేరు నా పేరు అంటే కొట్ట మీదకి ఇల్లు కొత్త చిన్న మల్లు అంటారు కొట్ట మీదక ఇల్లు ఎట్లా కొత్త సింగ్ మళ్ళీ ఎట్లా అయితే కొట్ట వెనక ఇల్లు ఎట్లా కొత్త సినిమా మళ్ళీ గిట్లుంది నీ పేరుకి ఇంత పెద్దగా అంటున్నావా అయ్యో చెల్లె ఏం చెప్పాలి ఏం చెప్తావు అయితే నా పేరు మల్లక్కే మా యారాడి పేరు మల్లక్కనే నేను అక్కడికి ఏరైతే వంటి వచ్చి మల్లు అని చెప్పేసి నా గుడిసె ముంగడికి రాగానే నేను పోతి నేను పోగానే నిన్ను కాదు పిల్ల మీ అక్కని పిలిచిన అని మా అక్క పోయి పోగానే నిన్ను కాదు పిల్ల మీ శరణి పిలిచినాను పాడవాడ మల్ల పేరు మీద మంచిగా లేదా అని మా ఇల్లు కొట్ట వెనక ఇల్లు కొత్త చిన్న మల్లు అంటే నేను మలుపుతున్నబ్బా అవన్నీ పేరు మంచిగా ఉంది కానీ మనం పోయి ఏనాడు వరంగా ఈ కోనేరు లోపల అని చేద్దాంపా అంతే ఆటవా అగదోడు ఏనాడు అప్పుడు ఏనాడు కన్నా తల చూరమా దేవసక్కడి పట్టం ఏనాడు కట్టుకున్నది అగో చెదిరిపోయి కట్టిన శనేశ్వరి పట్టణంలో కన్నా తల చూరమ్మ ఏనాడు పట్టణం కట్టుకొని ఏనాడు ఉన్నదో అగో 66 జాతర ఏనాడు 18 జాతర ఏనాడు కులమాంధ్ర ఏనాడు ఉన్నారు ఆ సురమాదేవి చేతి కింద 7 జాతకాంతలు ఏనాడు 14 మంది జాతకాంతలు ఆ ఏనాడు ఉన్నారు చక్కర కోనేరు కాడుకో ఏనాడు కూడా మారమల్ల తోర మధ్యలో కోనేరు కాడికి పోయి మరి ఏనాడు కూడా ఉత్కాలు తీసుకొని వద్దామా ఒకప్పుడే ఏనాడు వెళ్ళిపోదామని 7 జాతకాంతలు అయినా కానీ ఎట్ల పై వెళ్ళిపోతున్నారు రామ 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 ఉయ్యాలో శ్రీరామ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామనే రామ రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామనే రామ రామ ఉయ్యాలో అరే గల్ల గల్ల బామ నాట ఉయ్యాలో అరే గద్దెనే రాముల్ల ఉయ్యాలో ఒరే గల్ల గల్ల బామ నాట ఉయ్యాలో అరే గద్దెనే రాముల్ల ఉయ్యాలో అరే బామనే నాట ఉయ్యాలో అయ్యా బంగారు బామ నాట ఉయ్యాలో అరే చెలియారే నాట ఉయ్యాలో అయ్యా సెతిర బామ నాట ఉయ్యాలో ఒరే కొంగుర మీద నాట ఉయ్యాలో అయ్యా కోయిల రాలంగా ఉయ్యాలో ఒరే సింగుర మీద నాట ఉయ్యాలో అయ్యా తిరగాలు వాడంగా ఉయ్యాలో ఒరే గదన బావ నాట ఉయ్యాలో అయ్యా పిల్లల ఎత్తుకొని ఉయ్యాలో అరే బొమ్మలు పోతారట ఉయ్యాలో వాళ్ళు తేడాలు పోతారట ఉయ్యాలో ఎక్కడానికి ఉన్నదట ఉయ్యాలో ఎక్కిపోత ఉన్నదట ఉయ్యాలో దిగడానికి ఉన్నదట ఉయ్యాలో దీపత ఉన్నదట ఉయ్యాలో ఎవరు బొమ్మలట ఉయ్యాలో ఎలవే ఉన్నదట ఉయ్యాలో ఎలుగుర బొమ్మలట ఉయ్యాలో అయ్య ఎలవే ఉన్నదట ఉయ్యాలో ఉయ్యాలో అయ్యా కోయల రాలంగా ఉయ్యాలో ఉయ్యాలో అయ్య సిలికా రాలంగా ఉయ్యాలో
రామలే అరే రామ మరి వారి పాప కానీ అన్నాడు వారి మరి ఏనాడు వారి తల్లి పక్క పెట్టుకున్నాడు దేవుడు పక్క పెట్టుకొని పోయమ్మా ఏనాడు అక్కడ ఏనాడు వారి కాజలు కలిపి వచ్చిందట మరి కాజలు కలిపి మరి వారు ఎక్కడికి వెళ్ళినారు పోయమ్మా దేవుడు మరి అక్కడ మరి పోయేటప్పుడు అక్కడ ఏనాడు పట్టు లేకుండే మరి ఇక్కడ పట్టంగా పడుతున్నాడు రాముని అయ్యో నారదాముని ఏనాడు వాడి చేతిలో పట్టుకొని పెట్టుకొని ఏనాడు వారి ఎక్కడ ఏనాడు బ్రాహ్మణోపారం మీద ఎట్లా భావన ఇక్కడ పండుగ కడగత్తుండు ఈ కట్టలు సింపుల్ అయ్యో తెలిసి తెలవాలి ఊరులేని పాడి నోరు లేని లేని వందన పెద్దరాల వందన 10,000 దండ మీరెవరు సావక చల్లగా బతుకు తండ్రి ఏ ఊరో ఏ పల్లెనో ఏ రాజ్యమో ఏ ఊరో అంటే ఇప్పుడు నన్ను ఎక్కడ ముంచి వచ్చినావో అన్న అక్కడ తిరుపతి తిరంగం భద్రశిల్పు రావడానికి కొండలాపురి అక్కడి నుంచి ఇక్కడ వచ్చే ముంచలే అక్కడ ముంచి ఇక్కడ అక్కడి నుంచి
అక్కడ నుంచా మాకేమనొచ్చింది అక్కడ ముంచి వచ్చిన అన్నట్టుగా మాకి నచ్చింది. ముంచి వచ్చినోడు భూమి మీద బతకడు. నువ్వు ముంచమాను బాగుడు కదా అయ్యా కాదు నువ్వు ఉన్నతాడా నువ్వు ముచ్చటను కానీ మునిగటను కాదు. నువ్వు ఒక బావుడయ్య కదా నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ? మా ఊరా అయ్యో అయ్యో రండి రండి రాయి అయితే మనగా చెదిరి వచ్చి కట్ట చెల్లేశ్వరుడు పట్టం నిన్న రాజు పేరు చంద్రవతి గడ్డ చంద్రూరి పట్టణంలో ఉన్న రాజు పేరా ఈ రాజు పేరు ఏం పేరంటే పూజల ఉండిండు పూజల వెళ్ళిండు పూజల బ్రహ్మదేవుడు పోతలి పూజల ఉండిండు పూజ బ్రహ్మదేవుడు రాణి పేరు. రాణి పేరు ఏ పేరు? భార్య పేరు రాణి పేరు ఏమంటావా? ఆమె పేరు చంద్రవతి గడ్డి చెడవ సూరమాదేవి. ఓ బిడ్డ చెడలో సూరమ్మదేవి పూజల ఉండిండు పూజ బ్రహ్మదేవుడు. వాళ్ళకి మన పుత్ర సంతానం ఉందా? పుత్ర సంతానం అంటే లేదు లేదా? పుత్ర సంతానం లేదయ్యా, వాళ్ళు మా పరుసులు. మా పర్సలు అంటే మరి వాళ్ళ చేతి కింద మీరు వాళ్ళ చేతి కింద ఉండేది అతనికి కాశీలం. బిడ్డ ఎంత ఎట్టి వాళ్ళు, ఎంత బుద్ధి వాళ్ళు, కొద్దువారి పుత్రం. అయ్యో రావు రావే కన్నా బిడ్డ అయ్యా రాము రామునని అన్న బిడ్డ రాము దయవాదులని అన్న బిడ్డ పొట్టువారి పట్టం బిడ్డ రాము పట్టం ఉన్నది కన్నా బిడ్డ రాము బిడ్డ ఇది పొట్టువారి పట్టం అంటే బిడ్డ మీరే కొట్టలేద్దరమ్మా. అయ్యా రాము రామునని అన్న బిడ్డ రాము ఇది పొట్టువారి పట్టము బిడ్డ రాము అయ్యా పట్టమున్న కన్నా బిడ్డ రాము అయ్యా మిరియాలు ఉంటేనే బిడ్డ రాము అయ్యా కనవరు పెద్దవారు రాము
మరి తొట్టగట్టుతో గాల బిడ్డారామో రామో అయ్యా పాలబోలే కన్నా బిడ్డారామో రామో మరి సిగవారి పందిరి ఎక్కదీరామో రామో మరి ఏనాడు పట్టణంలో ఏనాడు రాదు ఏనాడు రాని అంటే బిడ్డ వాడే కొట్టదంటే వాళ్ళ పట్టణములు ఉంటే బిడ్డ మీరు కొట్టు వల్ల అయిపోతారమ్మా తొక్కగట్టు చోళ పాట వాళ్ళ కనగోరు పెద్ద ఊరు నా బిడ్డ తల్లి అయితే ఒక్కరైన గుణంగా ఈ కొట్టువారు ఓడించిన కోలి కొట్టువారు ఓడించిన కోలేరు ఈ కొట్టువారు ఓడించిన కోలేరు లోపల మీరు నీళ్ళు ఉండబోయి నీళ్లు తాగినంటే బిడ్డ మీరు ఇంకా పొట్టలు అయిపోతారు మీరు ఈ నీళ్లు తాగితే మీరు కనుక్కోరు పెంచుకోరు తొందరగంటలు దొంగల వారు తీగ వారిని పదిరెక్కరు ఏది కాదు కొట్టువారు అయిపోతారా ఈ మాట ఎందుకు వరకు చెప్పుతుందో నాకు తెలుసా అయితే మా చెల్లి నేను ఒక్క ఇచ్చి దాన్ని అక్కడ పక్కకుంటా మా తల్లిదండ్రులు పక్క తీసుకుపోయి సరే కాంతలు వెళ్ళిపోతారు పోయినా మా తల్లి వారి అమరరాజు అమరవెల్లి అమరరాజు అమరవెల్లి మా తల్లిదండ్రి మందమైతే మా తల్లిదండ్రి మొక్కలు ఉండవై కాంతలు కలిపేస్తా అక్కడ ఫోన్ చూసింది మా తల్లి నా పక్కన ఎండి బంగారం అంతా దోసుకొని వచ్చింది ఎండి బంగారం అంతా దోసుకొని వచ్చి చక్కని పట్టం కట్టుకున్నది దీన్ని కాకుండా లేకుండా ఏ పోతే నా పేరు నాడమని అనుకోని మనసులో పెట్టుకోని ఇది నా చెల్లె చెల్లెమాదేవి నా చెల్లె పూజలు వచ్చే పూజలు నా బావ ఈ పట్టం నగభంగం చేయకపోతే నా పేరు నాడమని ఈ బిడ్డాయిని కొట్టువారి పట్టమని చెప్పి ఏదో మాయమాట చెప్పి వాళ్ళ మనసులో చంద్రగొట్టాడు నాడదాం చంద్రగొట్టి కొట్టువారి పట్టమనంగా చెప్పినప్పుడే ఈ నాడిగారి ఆ నాడిగారి చెప్పుడు మాటలకు ధర్మరాజు అంటున్నాయి అప్పుడే పిల్లలు చేసిర్రు ధర్మ పట్టమని తినగాని బిడ్డ ఇది కొట్టు పట్టమని మాట ఇప్పుడే పోయి మన దొరసానికి చెప్పినామనుకో చెప్పి మన పట్ట మనం వెళ్ళిపోదాం మనకి పట్ట మధ్య దేశం అక్క నాకు నెల తప్పింది ఇక ముసలోడు చెప్పేవారు కల్లా అరే అది కరిగిపోతుంది చెప్పుతోనే సోమవారం తప్పింది తప్పింది కానీ ఈ ముసలోడు చెప్పేవారు కల్లా కరిగిపోతుంది సగం కలిగి సగం ఉన్నా సరే దర్బార్ దగ్గర పోయి చెప్పాలి ఈ పట్టం పాడుగాడు ఈ రాజ్యం పాడుగాడు ఈ రాజు పాడుగాడు ఈ రాజు పాడుగాడు ఒక్క పట్టం రాజ పట్టం అంటే సరే పోదామని చెప్పి ఏనాడు దొరసాన్ని పెట్టుకో ఏనాడు చెప్దామని ఏడుగురు బామలు ఏడుగురు బామనమ్మ రావణమ్మ ఏడుగురు బామనమ్మ రావణమ్మ ఎప్పుడు Thank you.
అయ్యో రామ రామ నరగన్న తల్లి రామరాయ్ తల్లి సారి రాయే రామరాయ్ బాలభద్రమా ఉన్నారా రామరాయ్ గొడవభద్రం ఉన్నారా రామరాయ్ తల్లి సారి రాయే రామరాయ్ వారి పట్టం ఉన్నది కన్నా తల్లి కొట్టువారి పట్టంలో ఒక దేవత ఏనాడు మేముంటే ఓ దేవత ఇది మూలాలు చక్కన తల్లి అమ్మా దొరసారి ఇది కొట్టువారి పట్టం ఉన్నది. ఏమైంది ఓ తల్లి అనగా గొడ్డువారి పష్టమాట గోడ పునాది పాలు మరి మీరెట్లా గొడ్డికి పోయిరో మేము అట్లా గొడ్డికి పోతామాట నీ చేత అన్నం తిన్నా నీ చేత నీళ్ళు ఆయన మేము గొడ్డికి పోతామాట ఎవరా బారెడి గడ్డము మూడు విధము ఇట్లా మనగా తాడిగట్ట మనగా మరి మానాడి పెద్దలు బామనయ్య పూల చక్కెర ముత్యాల కోరేరు పాల చక్కెర కొడాల కోనేరు కాడ ఈ మాట చెప్పిండు తల్లి మీ పట్టణంలో ఉన్న పాడే ఎనాలైతే కూడా అర్థమయ్యే మాట చెప్పిండు చెప్పిన ఏనాడైతే మాత్రం అక్కడ ఏం జరిగింది పక్కన జరిగినప్పుడే పక్కన కోనేరు అని అయ్యో సౌభాగ్యం చేసిండు కోనేరు ఇస్తానా కోని చక్కని కోనేరు సౌమటం చేశాడు కోనేరు కూడిపిండా చక్కగా ఆడిపోయింది నందనమందల పడిపోయింది నందనమందల పడిపోయింది 4 గంటలు పెట్టి చెల్లె ఉండాలి చెల్లెడు కాబట్టి అయిపోయింది అయిపోయిందా అయ్యో కారు కంచె లోపల వారి మరి తాడిగట్ట కాదు బాగా తోట కాదు బాగా తోట అయితే ముఖ్యమైన ఏమంటుండు నరకు నాగలకోట పట్ట నరకొకటి బ్రాహ్మణయ్య అయితే బిడ్డ దాని గడ్డ ముందు 3 విషం ఉంది గడ్డ 3 విషం ఉంది ఇక ఒక కట్టె పట్టుకోండు ఇట్లా అనుకుంటా వచ్చిండు అనుకుంటా వచ్చి ఇటువంటి మాటలు అన్నాడు పోయిండు సరే పోయిందా ఇది ఎవరో కాదు నా ఎండమునే నాగలకోట పట్టం ఎక్కడ తాడగంటే ఇక్కడ మరి సాధిపోయే ఎనుకో మారిండు పట్టం లేదు మా చెల్లెనే అని చెప్పి జానడి కంటే 3 విషయం ఏనాడుందో మా ఆయననే కావచ్చు పోయి మా అందరి బదులు ఆడుకుంటా మా అన్నకు వారి కాలం ఉన్నది చెప్పి చూడవాలి
ఏమి బ్రాహ్మణయ్య అయితే మీరు ఎత్తడి ఎంతడు చెయ్యడు బ్రాహ్మణయ్య కాదు 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 మరి కాదు ఆ, మరి నేను నమ్మలేరు కాడిపోయేస్తా ఇది ఎస్పీలు ఆ చెరువులే కండి పెడతాయి హాడి గురికింది సూరమ్మ నందు నమ్మలేరు అని అయ్యో నాలుగని ఎత్తిలు మరి చెల్లెలు కప్పల్సామని హరి కారు గంటల పడుతుంటే కారుకైతే అడ్డు పెట్టిండు కాసం బాగా చూడపోటువంటి వారికి కాసం బాగా అడ్డు పెట్టిండు మరి ఇది ఎవరో కాదు పాములయ్య కాదు సంగమయ్య కాదు నా అన్ననే ఇంటికి కష్టపడుతుంది నా చెల్లె నా పట్టమనేమో చేసుకోలేసినట్టు చేసిందని మా అన్నయ్య కానీ మా అన్న తప్పు కాదు మా అన్న నన్ను కొట్టు పేరు పెట్టిందంటే ఒక్కవేళ మా అన్న పేరు పెట్టింది మరి నాకు సంతానం కాలేదు మరి ఒకవేళ మాత్రం నా అన్నకి సంతానం ఇచ్చాడు నాకు బలం ఇవ్వలేదు కాబట్టి మా అన్న పేరు పెట్టాడు ఎందుకంటే కైలాసపురం తప్పు ఎందుకంటే బయట అడిగితే ఎందుకంటే శివుని నేను ముక్కుబడి సంతానం చేసుకోకపోతే నా పేరు మీద వారే వారు ఒక స్థలవాది కాదు ఎవరో కాదు విద్యామయాన్ని ఉన్నట్టుంది కానీ ఎండుకొండ పోయి సంతానం ఎత్తుకుంటుంది బిడ్డ నేను పోతా ఎండుకొండ పోయి సంతానం తెచ్చుకుంటావా ఓ తల్లి నువ్వు ఎండుకొండ పోయి ఏ నాడు సంతానం తెచ్చుకుంటావు నాలుగు లాభంగా పోయి శుభంగా నువ్వు సంతానం తెచ్చుకుంటావు కదా ఎండుకొండ పోయి మా కొడుకు ఒక 2-3 పట్టుకొస్తావా మా కొడుక మరి ఏ నాడవనంగా కన్న తల్లి సూరమచ్చి ఓ బిడ్డ నేను ఎండుకొండకు ఏ నాడవనంగా లోకబద్ధంగా తడిపోయిన సంతానం తెచ్చుకుంటా మరి ఏ నాడవనంగా ఒక ఆడవిల్ల దిగరాడుతున్నారు దేవ ఏమంటావా అయ్యో సంతానం ఎత్తుకుంటా బిడ్డ ఇందులో అధికారులకు సమానం చెప్పించినాయేమో సమాధానం చెప్పినాయమ్మా సామాన్యంగా చుట్టమొదటి పరిమిస్తారా శంకరుడికి నేను ఏమి చిక్కు పెట్టాను చిక్కు పెట్టని ఒక్క వెళ్ళ మరి ఒక్క వెళ్ళ ఆయన వారి పలుగురాళ్ళు పల్లేరు ఆయను పలుగురాళ్ళు పల్లేరు ఆయన నేను మోడి కట్టుకొని మరి ఒక్కవేళ జిడ్లేరు గంప తీసుకోవాలి మరి భవాల్లో తీసుకోవాలి మరి ఒక్కవేళ ఎత్తుకోవాలి సల్ప తీసుకోవాలి నేను పోతాను నేను ఎందుకంటవా ఎత్తుకోవాలి సల్ప ఎందుకమ్మా ఎత్తుకోవాలి సల్ప ఎందుకంటవా శంకరుడు మర్యాద కావాలని పొలబెట్టిందనుకో శంకరుని పల్లెత్తి మాట్లాడవు పొలబిట్ట ఏదైతే నేను పాడనుకో ఇక్కడ నంగ పెట్టి మీద సలిపెత్తావు మరి పల్లేరుగాయలు ఏం చేస్తావు పల్లేరుగాయలు భగవంతా ఫలం అంట
మర్యాద కామన ఫలం ఇచ్చిందనుకో శంకరుని తెలియబోదు ఏమనవు ఫలము లేదనుకో పలుగురాలు పల్లెరు కాదు పలుగురాలు పల్లెరు కాదు ఫలం ఇప్పుడు పెట్టాను ఓయబ్బా ఇవి ఇట్లా ఈ జిడ్రేని కంపెనీ చేస్తావా గిట్రేని గంప శంకరుడు దాకా మర్యాద కామన ఫలం ఇచ్చారా మంచి మాట గమనించరా లేదు నీకు ఫలము లేదనుకో ఈ గిట్రేని గంపది మన ధర్మాల కొడుతున్నాండి రావద్దు లోపట్టు రావాలి అంతేనా అది ఈ కుంపడి పవాలం ఏం చేస్తావా కుంపడి పావాలం సంతాన ఫలమిది భగవంత అంట మర్యాద కావాలిచ్చారా ఇచ్చే లేకుంటే ఏం చేస్తావు విలువ లేదు ఫలం లేదు బిడ్డ ఫలం లేదనుకో కుంపడి పావాలం నీకు మన ధర్మాలు ఒకటే చెప్పినట్టు మన కాలాలకు ఓయవ్వా నీ మంచిగానే ఉన్నాయి అవ్వా సరే పోయి తెచ్చుకోపోయి జరిగా అంటే ఇటువంటి పట్టు పంచాలు కట్టుకొని ఎందుకోవాలి కుంపడి పావాలు కుంపడి పావాలు కట్టుకున్నది తల్లి చూడవ ఎంత కొంచెం కైలాసం నా తల్లి వద్ద ఉంటుంది
లోకాల శంకర ఏమో సట్టన ఇంత దబ్బన పిడుగువాడి మీద పడ్డటే ఎత్వేమే చెప్పు మరి పాలివాడు పగవాడు ఎవరు కొట్టిరు అన్న మరి లేకవనంగా ఏనాడు ఉత్తరాయణ వరకు లేదు దక్షిణాన మెరపలేదు పడమల కొండలో ఏనాడు చాటలు తెప్పలేదు మరి ఇది ఎక్కడికి కావచ్చు అంటున్నావా అన్నయ్యా అయ్యయ్యో అప్పుడు బ్రహ్మదొడ్డవాడు బ్రహ్మదేవుడు లేచాడు తడిపెడి తానం ఆడిండు అగో ఏనాడు వరంగా తడి వస్త్రం పెడితే ఇప్పుడు వస్త్రం ఏనాడు కట్టుకొని ఏనాడు తులమే పంచంగం 9 ఆడుతులపై పారతో పంచంగం 5 ఆడు తులిపిండు అప్పుడు ఏనాడు వరంగా మరి ఏనాడు పంచంగాలు కట్టబట్టి పాల చూస్తా ఉంటే అయ్యయ్యా మరి పాలివాడు కాదు పగవాడు కాదు అన్న లోకాల శంకర వరమిచ్చిన వరభక్తురాలు మన లేక చెడులో సురమాదేవి మరి ఏనాడు వరంగ సురమాదేవికి ఏనాడు వరంగ మన లేక మన సంతాన ఫలం లేదక మరి ఏనాడు శరీరపై కట్టిన శరీరసూరి పట్టణం లోపల ఏనాడు వరంగ మరి పూజలు పట్టిన పూజల బ్రహ్మదేవుని లగ్గం ఆడుకొని శరీరపై కట్టిన శరీరసూరి పట్టణము ఆ పట్టణం లోపల ఏనాడు గొడ్డు వారి నింద వచ్చిన పేరు వచ్చిందా అని ఈ గొడ్డు నింద నాకెందుకని చెప్పి ఏనాడు ఎండు కొండ బేటికి సంతాన ఫలం కొరకంట వస్తుంది అన్నా ఇది చెడులో సురమాదేవి మరి ఎండు కొండకు వస్తుంది ఎండు కొండకు వస్తుంది అన్న సురమాదేవి అవునే వస్తుంది సంతాన పరము ఇవ్వాలంటే ఇది అంత కాలు పెట్టుకోలే పెట్టిపోతుంది కాలిన పడవిన సంతాన పరము అంతే
ఎండకొండ లోకాల సంకట గనగన గట్ట కొట్టుకుంటా ఏనాడు వస్త ఉంటే ఆ ఏనాడు లోక నగరం విడిచిపెట్టి ఏనాడు భూలోక నగరం ఏనాడు ఎరవత్త ఉంటే అవి ఎడమ సంఖ కేసిన ఏదో పట్టదు 2 దోలే ఏనాడు కూడా సంఖ కేసిన పందు పట్ట 5 దోలే అగ ఓం చెక్కులు పట్టుకుంటా గనగన ఏనాడు గంటలు కొట్టుకుంటా అగ భూలోక పట్ట లోపల సంగమయ్యో భూలోక నగర పట్టం లోపల ఏనాడు వత్తబట్ట ఏనాడు ఆడపిల్ల ఏనాడు సోమాదేవి ఆ సూరమ్మ దేవుని ఏనాడు కళ్ళవాడు వచ్చిన లోకాల శంకరుడు అప్పుడు ఏమనుకోడు శంకరుడు బిడ్డ అయ్యయ్య బిడ్డనే బిడ్డ దయల్ల బిడ్డనే బిడ్డ అయ్యయ్య బిడ్డనే బిడ్డ దయల్ల బిడ్డనే బిడ్డ దయల్ల బిడ్డనే బిడ్డ సలగల్ల బిడ్డనే బిడ్డ అరగన్న బొమ్మలో బిడ్డ మందనావులు ఎక్కడ బిడ్డ అరే తెలగన్న బొమ్మలో బిడ్డ తిప్పపోవడం ఎక్కడ బిడ్డ అయ్యా ఊర ఎక్కడున్నదే బిడ్డ పల్ల ఎక్కడున్నదే బిడ్డ అయ్యా ఊర ఎక్కడున్నదే బిడ్డ పల్ల ఎక్కడున్నదే బిడ్డ ఓ బిడ్డ మరి లేకవన నూడవతే నాడు ఆడదాని ఉన్నామమ్మా అయ్యో కారన్న పడవేలా బిడ్డ రామరాము బిడ్డ ఏనాడు దారపడి చెత్తరు మధ్య లోపల మరి ఎంటో ఎవరు లేరు జంట సోపతి లేరు ఎంత మనిషి లేరు ఎందుకోరకంట ఎక్కడ పోతున్నావమ్మా అవును కదా నాది ఏ ఊరు ఉన్నదా ఏ పల్లె ఉన్నదా ఊరు ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నది వందనాలు ఎక్కడ వాడి కంటే బొమ్మలు ఎక్కడంటే ఉన్నది
బిడ్డ మరి లేక మనకు నువ్వు ఏనాడు శరీర పైకట్ల శని సూరి పట్టము నీ పేరు ఏనాడు చెడలో సురమాదేవి నీ యొక్క భర్త పూజలు కొట్టే పూజలు బ్రహ్మదేవుడు అయ్యయ్యో బిడ్డ సురమాదేవి అయ్యో ఏనాడు వాడు వెళ్ళలేని సాగుదామ రాదు సన్నాయి లేని లగ్గం వేయరాదు మరి ఏనాడు వరకు సంత లేని బ్రతుకు బతకరాదు అంటారు మరి కొడుకులు లేని ఏనాడు వరకు ఇల్లు ఉండరాదు ఏనాడు బాల లేని ఇల్లు ఏనాడు బర్రెలు కొట్టమంటారు మరి సంతాన పొలము కొరకంటే ఈనాడు ఎండు కొండకు బయలుదేరినవా గప్పుడు శంకరుడు అనుకున్నాడు ఆట